నమస్తే. ప్రైమ్ 9 డిబేట్కు స్వాగతం. ఈరోజు డిబేట్లో ఆంధ్రాలో ఉత్పత్తి జరుగుతున్న గ్యాస్ మీద చర్చ చేయబోతున్నాం. ఆంధ్ర గ్యాస్ అంబానీ జేబులకు అనే దాని మీద ఈనాడు చర్చా కార్యక్రమాన్ని తీసుకుందాం. చర్చలో పార్టిసిపేట్ చేయడానికి డాక్టర్ జె పూర్ణచంద్ర గారు, రిటైర్డ్ డీజీపీ, అలాగే ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. ఇంకో గెస్టు ఎర్రసూరి మహాదేవ్ గారు, కేంద్ర రాష్ట్ర మాజీ సలహాదారులుగా పనిచేసినారు. మనకు జూమ్ ద్వారా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్ గారు జాయిన్ అవుతారు. అలాగే గ్యాస్ బేసిన్ మీద పనిచేస్తున్నటువంటి డాక్టర్ కొల్లా రాజమోహన్ గారు కొల్లా రాజమోహన్ వారు కూడా జూమ్లో మనకి జాయిన్ అవుతారు. ముందుగా ఈ గ్యాస్ విషయంలో ఇప్పుడున్న పరిస్థితులలో గ్యాస్కు సంబంధించిన అనేక విషయాల్ని మనం డాక్టర్ పూర్ణచంద్రరావు గారి ద్వారా స్టార్ట్ చేసి అడుగుదాం. సార్ చెప్పండి సార్, ఈ గ్యాస్ ఇప్పుడున్న యుద్ధము, ఇప్పుడున్న పరిస్థితులు మొత్తం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్యాస్ అంబానీ జేబులోకి అనేటువంటి అంశం చాలా బాగా మీరు డిబేట్కి టైటిల్ ఇచ్చారు. అంబానీల జేబులోకే ఈ గ్యాస్ వెళ్తుంది. అంబానీ జేబులోనే ఈ నాయకులు కూడా ఉన్నారు. అటు మోడీ కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ, అటు చంద్రబాబు కానీ. ఎందుకంటే వీళ్ళ కాలంలోనే అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున ఆంధ్ర గ్యాస్ అంటే ఏంటంటే కేజీ బేసిన్లో అపారమైన గ్యాస్ నిల్వలు ఉన్నాయి. 8 లక్షల కోట్ల రూపాయల గ్యాస్ నిల్వలు. మన రాష్ట్ర బడ్జెట్టే 3 లక్షల కోట్లు, దేశం బడ్జెట్ 50 లక్షల కోట్లు, 54 లక్షల కోట్లు. అంటే ఒక దేశం బడ్జెట్ 54 లక్షల కోట్లు ఉంటే ఈ కేజీ బేసిన్లో ఉన్న గ్యాస్ నిల్వల విలువ 800 లక్షల కోట్లు. అంటే ఎన్ని రెట్లో మీరు ఆలోచించండి. 16 రెట్ల మన బడ్జెట్, అంటే 16 సంవత్సరాల ఇండియా బడ్జెట్ ఎంత ఉందో అంత గ్యాస్ నిల్వలు ఉన్నాయి. దీనిలో సంపాదన ఏంటి? రోజుకి మరి దాదాపుగా ఈ అంబానీ ఆయన సంపాదించేది 1500 కోట్ల రూపాయలు. అంటే మీకు 2 నెలల సంపాదన ఏదైతే ఉంటుందో అంబానీది, అది ఒక మన రాష్ట్ర బడ్జెట్తో సమానం. అంటే ఈ రకంగా మనం కనుక చూసుకున్నట్టయితే ఎంత మనకి ప్రభుత్వానికి వస్తుంది ఈ గ్యాస్? దీని వలన రిలయన్స్ గ్యాస్ని తీసుకుని వాళ్ళు చేసే వ్యాపారం వలన ఇప్పటి వరకు భారత ప్రభుత్వానికి 15,000 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే 15,000 కోట్లు అంటే ఏంటి? ఆయన 10 రోజుల సంపాదన రాయల్టీ రూపంలో వచ్చింది. ఈ రాయల్టీ ఆంధ్రప్రదేశ్కి వస్తుందా అంటే అది లేదు. సరే, అది కాదు, ఆంధ్రప్రదేశ్కి ఇంకేమైనా లాభం అంటే ఏం లాభం లేదు. లాభం లేకపోక ఆంధ్రప్రదేశ్కి ఈ కృష్ణా గోదావరి జిల్లాల్లో ఈ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్ వలన జరిగే నష్టం ఏంటంటే పైప్ లైన్లు వేస్తారు. పైప్ లైన్లు వేస్తే ఒక్కొక్క పొలంలోంచి పైప్ లైన్ పోయినందుకు పైప్ లైన్ లేని పొలాలు 10 లక్షలు 50 లక్షలు ఎకరం ఉంటే ఇవి 10 లక్షలే ఎకరం ఉంటుంది. అట్లానే కాకుండా పొల్యూషన్, ఎన్నో యాక్సిడెంట్స్, చాలామంది ఈ గ్యాస్ మంటల్లో చనిపోవడం జరుగుతుంది. రోడ్లు నాశనం అవుతూ ఉన్నాయి. రోడ్లు వాళ్ళ కోసం వేసినట్టే ఉన్నాయి. అంటే ఇంత నష్టం గోదావరి జిల్లాలకు జరుగుతున్నప్పటికి కూడా మరి గోదావరి జిల్లాలకి గ్యాస్ ఎక్స్ట్రాక్షన్ వల్ల లాభం లేదు. గ్యాస్ ఎవరిది? అంబానీదా? ఆయన సొత్తా? ఇది ప్రజల సొత్తు. ఇది ప్రజల సొత్తు వలన మరి ప్రజలకు లాభం లేకపోతే ఇవేం ప్రభుత్వాలు? ఈ ప్రభుత్వాలు చూడండి, అంబానీ కొడుకు పెళ్ళికి ఆయన మోడీ వెళ్తాడు, జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు, తర్వాత చంద్రబాబు వెళ్తాడు, వీళ్ళందరూ వెళ్తారు. ఈ అంబానీ వేసిన అతను కట్టాల్సిన డబ్బుల గురించి సుప్రీంకోర్టులో వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాలు ఏం తేలవు. ఎన్నో లక్షల కోట్ల రూపాయల డబ్బు అంబానీ ఇవ్వాలా? మనం డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తుల ఇంటికెళ్ళి మనం పరామర్శలను పెళ్ళిళ్ళు అటెండ్ అవుతామండి. మనం ఇప్పుడు దేశానికి ఇంత అప్పున్నవాడు, బాకీ ఉన్నవాడు, దేశ సంపదను దోచుకున్నవాడు అయినటువంటి అంబానీ వాళ్ళ పెళ్ళికెళ్ళి మర్యాదలు స్వీకరించి అదేదో గొప్ప విషయంగా ప్రచారాలు చేసుకుంటారా చెప్పండి? మళ్ళీ ఇదే అంబానీ రిలయన్స్ తరపున మరి బీజేపీ పార్టీకి 375 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ ఫండ్స్ ఇచ్చారు. అట్లానే కాంగ్రెస్కి ఇచ్చారు, మరి వైసీపీకి ఇచ్చారు, టీడీపీకి ఇచ్చారు. అంటే ఈ పార్టీలన్నీ ఎలక్టోరల్ ఫండ్స్ తీసుకుంటాయి, కానీ ప్రభుత్వానికి రావాల్సిన బకాయిల్ని మాత్రం ఈ ప్రభుత్వాలు పట్టించుకో. ఇప్పుడు అంబానీతో కూర్చుని మరి చర్చిస్తారు, మరి ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్ పెడతారు, మర్యాదలు చేస్తారు. ఆయన ఏదో ఇన్వెస్ట్మెంట్ తేవాలా, అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అసలు రాష్ట్రానికి
అంబానీయే ఇవ్వాలి డబ్బులు. అంబానీ ఇవ్వాల్సిన డబ్బులు క్వశ్చన్ చేయకుండా ఓ పక్కన అంబానీలకు అమ్ముతున్నారు, ఇంకో పక్కన అదానీలకు అమ్ముతున్నారు. మన కృష్ణపట్నం పోర్టు అదానీలకు అమ్మారు, మరి గంగవరం పోర్టు కూడా అదానీకి అమ్మేశారు. అక్కడ దాదాపుగా 400 ఎకరాలు విజయవాడ వైజాగ్ చుట్టుపక్కల డేటా సెంటర్ పేరట్న అంబానీకి అదానీకి ఇచ్చేశారు. మరి రేపో మాపో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అదానీలకు ఇవ్వటం జరుగుతూ ఉంది. అది ఒక్కొక్కటి 5-6 లక్షల కోట్ల రూపాయల విలువైన స్టీల్ ప్లాంట్, 27,000 ఎకరాల భూమి ఉన్న స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు అన్యాయం చేసి రోడ్ల మీద పడేసి, మరి నాయకులేమో పెళ్ళిళ్ళకి తంతులకి అటెండ్ అవుతూ ప్రజల గురించి పట్టించుకొని ఈ ప్రభుత్వాలు మనవా, ఈ పార్టీలు మనవా, ఈ నాయకులు మనవాళ్ళ, ఇది కాదు అనే విషయం అటు ప్రజలందరూ అర్థం చేసుకోవాలా. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలే కాదు, మిగిలిన కులాలు కూడా అర్థం చేసుకోవాలా. ఎవరైతే పాలక కులాలు ఉన్నారో కమ్మారెడ్డి కులాలు కూడా అలవాటు చేసుకోవాలా. మీ నాయకులు ఈ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేస్తున్నారో మీరు తెలుసుకోండి. మీ నాయకులు మీరు సపోర్ట్ చేస్తున్నారు. మా నాయకుడు సీఎం అయ్యాడని ఆనందపడుతున్నారు, మా నాయకుడు రేపొద్దున సీఎం కావాలని మీరు ఆనందపడుతున్నారు. అది కాదు కావాల్సింది. రాష్ట్రం ఎంత అన్యాయానికి గురవుతుందో తెలుసుకోవాలా. అంబానీకి జేబులోకి పోయే డబ్బు మనకి రావాలి, మన రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి రావాలని చెప్పి మనం గమనించి దాని మీద ఉద్యమాలు చేపట్టాలి. ఓకే, థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు. రమేష్ సార్. సార్ నమస్తే. రమేష్ గారు నమస్కారం అండి. నమస్తే. ఇప్పటిదాకా పూర్ణచంద్ర గారు చెప్పినారు, అంటే గ్యాస్ వల్ల ఎవరికి చేటు ఎవరికి లాభం అనే దాని మీద. సార్ మీరేమంటారు సార్? ఇది ఆంధ్ర గ్యాస్ అంబానీకేనా మనందరికా? ఆంధ్ర గ్యాస్ ని ప్రైవేటైజ్ చేసిన దగ్గర నుంచి కూడా దానివల్ల మేజర్ గా ముఖ్యంగా దానివల్ల లాభం పొందింది రిలయన్స్ ఇండస్ట్రీస్. దీంట్లో దీని వలన ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఏమైనా వస్తే ఉండొచ్చు, కానీ నష్టాలు మాత్రం ప్రజలకి. ఎందుకంటే పొల్యూషన్ ద్వారా కానీ, మత్స్యకారుల వల్ల కానీ, ఇక్కడ ఫిషరీస్ డెవలప్మెంట్, తర్వాత ఈకో సిస్టమ్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. రాయల్టీ అంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళుతుంది. ఇది ఫైనాన్స్ కమిషన్, 12వ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు 50% దీంట్లో వచ్చే రాయల్టీలో వచ్చేదాన్ని స్టేట్ కి ఇవ్వమన్నారు. ఇస్తే అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళ అభివృద్ధి గురించి, వాళ్ళ మంచి గురించి ఉపయోగించడానికి ఉపయోగపడుతుందని. అయితే అది కేంద్ర ప్రభుత్వం అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు, దాన్ని అంగీకరించలేదు. రెండవది ఏమిటంటే ఒక రాష్ట్రం అడిగితే అన్ని రాష్ట్రాలు అడుగుతాయనేది వారి యొక్క సిద్ధాంతం. ఇంకా ముఖ్యమైన అంశం ఏమిటంటే, సాధారణంగా ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు ఈ రాయల్టీస్ కానీ, ఈ జిఎస్టి, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. చివరికి రాష్ట్రాలకి ఏ విధంగా పంచిపెట్టాలి అనే దాన్ని ఫైనాన్స్ కమిషన్ నిర్ధారిస్తారు. ఈ ఫైనాన్స్ కమిషన్ డివల్యూషన్స్ లో రాయల్టీస్ భాగం కాదు. దీనివల్ల ఏమిటంటే రాష్ట్రానికి వచ్చే ఉపయోగం ఏమీ కూడా ప్రత్యక్షంగా లేదు. ఒక ఎంప్లాయ్మెంట్ ఏదైనా చితక ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు, కానీ సర్వీసెస్ లో అది కూడా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ తప్ప, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇది నేషనల్ ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ కాబట్టి దీనివల్ల డైరెక్ట్ గా బెనిఫిట్ లేదు. కాబట్టి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా పట్టుబట్టి ఏ విధంగా అయితే ఆన్ షోర్ డ్రిల్లింగ్ లో కానీ, గుజరాత్ లో ఏ విధంగా అయితే బెనిఫిట్స్ ఇస్తున్నారో అదే ఉపయోగకరమైనటువంటి అంశాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రజలకి అందించవలసిన అవసరం చాలా చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ కృష్ణా గోదావరి బేసిన్ మధ్య ఇంచుమించు 50,000 స్క్వేర్ కిలోమీటర్ విస్తీర్ణంలో జరుగుతున్నటువంటి డ్రిల్లింగ్ లార్జెస్ట్ ఆఫ్ షోర్ డ్రిల్లింగ్. అది ముఖ్యమైనది ఏమిటంటే, ఇంకా మనం గమనించవలసింది, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం 90% గ్యాస్, న్యాచురల్ గ్యాస్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద యుద్ధం ప్రకటించిన తర్వాత ఖతార్ ఎక్కడైతే మేజర్ సప్లయర్ ఆఫ్ గ్యాస్ ఉందో
ఆ ఖతార్ గ్యాస్ సప్లైస్ ని ఆపేసింది. కాబట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా మనం వచ్చే రోజుల్లో చాలా కష్టాలకు గురి కావాల్సిన పరిస్థితి వస్తాం. ఇది ఎందుకు జరుగుతోంది అంటే ఒక విధంగా రిలయన్స్ దేశాన్ని, మన రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా ఒక ఇట్ ఈస్ ఏబుల్ టు బ్లాక్ మెయిల్ అండ్ కంట్రోల్. వాళ్ళకి ఎప్పుడైతే కావలసిన గ్రేడెడ్ ప్రొడక్షన్ వలన ఇన్వెస్ట్మెంట్ కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం వలన ఈ రోజు మనం పూర్తిగా ఇంపోర్ట్స్ మీద, దిగుమతుల మీద, ఆయిల్ ముఖ్యంగా గ్యాస్ దిగుమతుల మీద పూర్తిగా మనం మిడిల్ ఈస్ట్ మీద, ముఖ్యంగా ఖతార్ మీద ఆధారపడి జీవించవలసిన పరిస్థితి వస్తోంది. ఇది వచ్చే రోజుల్లో మీరు గమనించినట్లయితే దేశ ఆర్థిక పరిస్థితి షార్ట్ టర్మ్ లోనేమో ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీ, ఎందుకంటే కమర్షియల్ సప్లై ఆఫ్ ఆయిల్ ఆల్రెడీ ఆపేశారు కాబట్టి నిలవున్నవి తప్ప, ఏదైతే నిలవున్న స్టోరేజ్ లో ఉన్నవి తప్ప అవి ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క పరిస్థితిలో మార్పు రాని పక్షంలో దేర్ విల్ బి ఎ సీరియస్ డిస్ట్రప్షన్. ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ, దీని మీద ఆధారపడిన ప్రజలు, అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్, తర్వాత దాని మీద ఆధారపడి పనిచేస్తున్న గిగ్ వర్కర్స్, వీళ్ళందరినీ కూడా సీరియస్ ఇంపాక్ట్. ఆ తర్వాత ఇంకా ఇది కంటిన్యూ అయినట్లయితే మన డొమెస్టిక్ గ్యాస్ కూడా చివరికి మనందరం కూడా మళ్ళీ బొగ్గు, ఫైర్వుడ్ కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ మేజర్ ఇంపాక్ట్ ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్స్. ఇదే ఈ రిలయన్స్ ఏదైతే ఇంత లైసెన్స్ 2000 సంవత్సరంలో తీసుకుందో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ప్రామిస్ చేసిన ఇన్వెస్ట్మెంట్, ఈ రోజు న్యూస్ వచ్చింది ఏమిటంటే రిలయన్స్ $300 బిలియన్ అమెరికాలో టెక్సస్ లో రిఫైనరీస్ లో చేస్తామని ఇప్పుడే కొన్ని గంటల క్రితం ట్రంప్ గారు ఎక్స్ లో ఒక పోస్ట్ వేశారు. అక్కడ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఇక్కడే చేసినట్లయితే ఈ పార్టీకి మనం ఈ యొక్క గ్యాస్ ప్రొడక్షన్ లో ఇండిపెండెంట్, మనకు స్వయం సమృద్ధి చేకూరేది. ఇప్పటికైనా ఆలస్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి వారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్, దీంట్లో కూడా ఫెయిల్యూర్ ఆఫ్ ఓఎన్జీసీ ఎప్పుడో 1970లోనే ఈ యొక్క ఎక్స్ప్లోరేషన్ మొదలుపెట్టినా కూడా దాంట్లో పెద్ద ప్రగతి చూపించకపోవడం అనేది ఒకటి రిలయన్స్ వాళ్ళు అవకాశంగా తీసుకుని ఈ యొక్క ఇండస్ట్రీలోకి వాళ్ళు వచ్చి దాని మీద వర్చువల్ మొనోపలీ కంట్రోల్ పెట్టుకుని దీనివల్ల ప్రజలకి, రాష్ట్రానికి, దేశానికి ఏమి ఉపయోగం కల్పించకుండా ఈ దిగుమతుల మీదే మనల్ని, దేశాన్ని ఆధారపడే విధంగా చేశారు. కాబట్టి ఇది ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకొచ్చి గెయిలు, ఓఎన్జీసీ, తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇవన్నీ కలిసి ఒక జాయింట్ స్టేట్ గవర్నమెంట్ తో ఒక జాయింట్ వెంచర్ పెట్టి ఈ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఎక్స్పాండ్ చేసి, ఇది వరకు కూడా కొన్ని ప్రైవేట్, ఇంటర్నేషనల్ ప్రైవేట్ సంస్థలు నేను ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు ముందుకొచ్చాయి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి. అయితే ఈ రిలయన్స్ కాంట్రాక్ట్ పరిస్థితుల మీద ఆ నియంత్రణ ఉండడం వల్ల వాళ్ళు బయట వాళ్ళు ఎవరు రాకుండా, ఈ ఏరియా డెవలప్ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వనరులు ఉన్నాయో, ముఖ్యంగా న్యాచురల్ గ్యాస్ ఉందో అది ప్రజలకి అందించే అవకాశం కల్పించకుండా ఒక విధంగా వాళ్ళు ప్రివెంట్ చేశారు. వాళ్ళ మొనోపలీని, వాళ్ళ ఏకఛత్రాధిపత్యాన్ని కంటిన్యూ చేయడానికి, కంట్రోల్ చేయడానికి. కాబట్టి ఇది ఇప్పుడైనా కూడా మనం దిస్ ఈస్ ద టైం. ఇప్పుడు ఉన్న పరిస్థితి తీవ్రతరం దాల్చక ముందు దీనికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏమి సమస్య ఉండదండి.
ఒకసారి ఫోకస్ ఉంటే. సార్ కాబట్టి దీని వలన 2 అంశాలతో ముగిస్తాను. ఒకటి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దేశం స్వయం సమృద్ధి అవ్వాలి, ముఖ్యంగా న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్ లో. ఎందుకంటే గ్యాస్ ప్రొడక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అగ్రికల్చర్ కూడా. ఈ ఎరువులన్నీ యూరియా, డిఏపి వీటిలన్నిటికీ కూడా మళ్ళీ అమోనియా గ్యాస్ అవసరం. కాబట్టి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి సార్ ప్రభుత్వాలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. దీని గురించి ప్రజలు, ఎందుకంటే ప్రజలకు నష్టమే కల్పిస్తుంది ఎప్పుడైతే గ్యాస్ బ్లో అవుట్ వలన కానీ, పైప్ లైన్స్ డ్యామేజ్ అయ్యి బ్లో అవుట్ వలన ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్, ఇవన్నీ కూడా క్యుములేటివ్ నష్టమేమో ప్రజలది, లాభమేమో ప్రైవేట్ వ్యవస్థది. కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మీకు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు, మీకు ఈ అంశాన్ని చేపట్టిన పూర్ణచంద్రరావు గారికి, తర్వాత మహాదేవ్ గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పటి వరకు మన రమేష్ గారు చక్కగా వివరించినారు. అంటే ఎట్లా ఉంటుంది ఫ్యూచరు, మనం కానీ ఇప్పుడు కేర్ తీసుకోకపోతారంటే దాని మీద గ్యాస్ విషయంలో మీరేమంటారు సార్ మహాదేవ్ గారు? అంటే ఇప్పుడు ఈ కేజీ బేసిన్ గ్యాస్ అనేది 1983లో తాటిపాకలో మొదలైంది. ఫస్ట్ ఓఎన్జీసీ వాళ్ళు ఎక్స్ప్లోరేషన్ మొదలెట్టారు. ఇది కేజీ బేసిన్ అంటే కృష్ణా గోదావరి అంటారు, కానీ కృష్ణలో పెద్ద ఎక్కువ లేదండి. అవనిగడ్డ ప్రాంతంలో కొద్దిగా ఉంది. ఒక MMSCMD అంటే గ్యాస్ని కొలిచే ఒక ప్రక్రియ ఏంటంటే మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ పర్ డే. ఇది అనమాట గ్యాస్ని ఎలాగైతే మనం రూపాయలు అలా కొలుస్తామో అట్లాగనమాట. అయితే గోదావరి బేసిన్లోనే ఎక్కువ ఉంది. అయితే ఈ గోదావరి బేసిన్లో ఎక్కడుందంటే మన కాకినాడ నుంచి అమలాపురం వెళ్ళే దోవలో గాడిమోగ అని ఒక ప్రాంతం ఉంది. అది యానాం దగ్గర మనం నిలబడి చూస్తే కనబడుతుంది. గాడిమోగలో ఉంది. అలాగే అమలాపురం దగ్గర ఓడల రేవని ఇంకో ప్రాంతం ఉంది, అక్కడ ఉంది. అలాగే సొరనైని యానం అని ఇంకో ప్రాంతం ఉంది. ఈ 3 ప్రాంతాల్లో ఈ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ వెళ్తుంది ప్రస్తుతానికి. అంటే ఆక్షన్స్ వేసేసారు. అయితే దీనిలో మెయిన్ ఏంటంటే గాడిమోగ రిలయన్స్ వాళ్ళది, ఓడల రేవు ఓఎన్జీసీ వాళ్ళది, సొరనైని యానం వేదాంత వాళ్ళది. ఈ గాడిమోగలో D6 అని ఒక వెల్ ఉందండి. ధీరుభాయ్ అంబానీ 6 అంటారు. ఈ ఒక్క వెల్ నుంచే ప్రతిరోజు 30 MMSCMD వస్తుంది. అంటే దీని విలువ, మార్కెట్ విలువ ప్రతిరోజు 1500 కోట్లు. రిలయన్స్ కంపెనీకి వచ్చే రెవెన్యూలో 30% ఆంధ్ర రాష్ట్రం గ్యాస్ నుంచే వస్తుంది. ఇది చాలామందికి తెలియదు. కేజీ బేసిన్లో ఉన్న గ్యాస్, కేజీలో గోదావరి తీసుకుందాం మనం, కృష్ణా కూడా వదిలేద్దాం. గోదావరి బేసిన్లో ఉన్న గ్యాస్ ఎలాంటిదంటే దీనిని మిథేన్ హైడ్రేట్ అంటారు. అంటే మామూలు లాంగ్వేజ్లో ఐస్ ఫైర్, అంటే గడ్డగట్టుకుపోయిన దానిలో ఈ గ్యాస్ ఉంటుంది. ఈ గ్యాస్ విలువ ఎంత ఉందంటే 11,800 మిలియన్ మెట్రిక్ టన్నులు ఈక్వలెంట్ ఆయిల్. 11,800 మిలియన్ మెట్రిక్ టన్నులు గ్యాస్ ఆయిల్ ఈక్వలెంట్ అనమాట. అంటే దీని మార్కెట్ విలువ ఈ రోజున 800 లక్షల కోట్లు. మళ్ళీ చెప్తున్నాను, 800 లక్షల కోట్లు. ఆల్రెడీ ఈ రిలయన్స్ కంపెనీ, ఓఎన్జీసీ వీళ్ళు ఇప్పటిదాకా 65 లక్షల కోట్ల రూపాయల గ్యాస్ పట్టుకుపోయారు. 2003 సంవత్సరంలో వీళ్ళ అగ్రిమెంట్లు అయినప్పుడు, ట్రైపార్టైడ్ అగ్రిమెంట్లు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ కంపెనీలు అగ్రిమెంట్లు చేసుకున్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజు ఉన్న ప్రభుత్వ అధినేతలు మాకేమో డబ్బులు అక్కర్లేదన్నారు. దానివలన ఒక్క కూడా రావటం లేదు ఈ రిలయన్స్ కంపెనీ నుంచి కానీ, లేదా ఓడల రేవులో ఉన్న ఓఎన్జీసీ. ఈ రిలయన్స్ కంపెనీ 30 MMSCMD తీసుకెళ్తూ ఉంటే ఓఎన్జీసీ కూడా 12 MMSCMD. మొన్న మధ్య మోడీ గారు ఒక ఓఎన్జీసీ గ్యాస్ కాంప్లెక్స్ ఓపెన్ చేశారు. విశాఖపట్నంలో కూర్చొని ఓపెన్ చేశారు ఓడల రేవులో. అది ఇదే. వెరసి భారతదేశంలో ప్రతిరోజు గ్యాస్ రిక్వైర్మెంటు 165 నుంచి 170 MMSCMD అయితే దానిలో 30% ఆంధ్ర రాష్ట్రం నుంచే వెళ్తాం. దరిదాపులో 50 MMSCMD. అంటే ఇది ఎంత అంటే ఒక కువైట్ దేశం
ప్రొడ్యూస్ చేసే గ్యాస్ కన్నా కూడా ఆంధ్రదేశం గ్యాస్ ఎక్కువ ఉంది. అంటే ఆంధ్రదేశం ఆంధ్ర రాష్ట్రం ఒక దేశంగా మారిన కువైట్ దేశం కన్నా ఎక్కువ సంపన్నమైన రాష్ట్రం ఇది. కానీ కర్మ ఏంటంటే పాలకులు ఈ అంబానీ అదానీ జేబులో పడిపోయి వాళ్ళ యొక్క సేవలో మునిగిపోయి సామాన్య ప్రజలకి ఏమీ ఈ ఫలాలు అందరి పట్టలేదు. ఆంధ్రప్రదేశ్ అంటే అంబానీ అదానీ ప్రదేశ్గా మారిపోయింది. ఏపీ అంటే అదానీకేమో పోర్ట్లు కట్టబెట్టారు, అంబానీకేమో చమురు క్షేత్రాలు కట్టబెట్టారు. వీళ్ళు ఈ డబ్బులు తీసుకుంటూ పోనీ ఆంధ్ర రాష్ట్రానికి ఏమన్నా మేలు చేస్తున్నారా అంటే, నాగారం అని ఒక ప్రాంతం ఉంది గోదావరి జిల్లాలో, మన అమలాపురం దగ్గర. మేము ఆ ప్రాంతంలో చాలా సభలు నిర్వహించాం కూడా. ఆ ప్రాంతంలో గ్యాస్ పైపులు పగిలిపోయి 22 మంది సజీవ దహనం అయిపోయారు. పాసర్లపూడి బ్లోఅవుట్ గురించి మీకు తెలిసిందే. ఇదిగాక రీసెంట్గా ఈ మధ్య మళ్ళీ అమలాపురం దగ్గర కోనసీమలోనే గ్యాస్ పైపు పగిలి విపరీతంగా ఆయిల్. ఇది రెగ్యులర్గా జరుగుతున్నది. వీళ్ళు ఈ పైపులు రన్ చేయడానికి రాయల్టీ కూడా పే చేయటం. రాయల్టీ పే చేయకుండా పైపులు పొలాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అడ్డదిడ్డంగా వేసుకెళ్ళిపోతారు. పోలీసులను పెట్టి భయపెడతారు. ఆ పైపు వెళ్ళటం వల్ల ఇందాక పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టుగా ఆ పొలాల విలువ 10 లక్షలు 5 లక్షలు అయిపోతుంది. ఆడపిల్లకి పొలం ఇస్తామంటే కూడా ఎవరు తీసుకోవటం ఆ పొలాలు. కారణం ఈ పైప్ లైన్ ఎప్పుడు పగులుతుందో తెలియదు, ఇట్లాంటివి మాకు అక్కర్లేదంటారు వాళ్ళు. జనాలు చనిపోతున్నారు. ప్లస్ ఈ గ్యాస్తో పాటు ప్రతిరోజు దరిదాపులో ఒక 20,000 బ్యారెల్ల గ్యాస్ ఆయిల్ కూడా వస్తుంది, క్రూడ్ ఆయిల్. అవి కూడా వీళ్ళు పైప్ లైన్ల ద్వారా తీసుకెళ్తూ అవి కూడా మొత్తం స్పిల్ అయిపోతుంది. వీళ్ళు ఆన్ అన్ యావరేజ్ ప్రతి సంవత్సరము రిలయన్స్ కంపెనీ 150,000 కోట్ల రూపాయలు, మిగతా వేదాంత ఓఎన్జీసీ కలిపి 50,000 కోట్ల రూపాయలు, దరిదాపులో 2 లక్షల కోట్ల రూపాయల గ్యాస్ కానీ చమురు కానీ మన ఆంధ్ర రాష్ట్రం నుంచి తీసుకెళ్తూ ఒక నయా పైసా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వట్ల. ఒక్క నయా పైసా కూడా ఇవ్వటల్లా. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇది ఓఏఎల్పి అంటారు, అంటే ఓషన్ యాక్రేజ్ లైసెన్సింగ్ పాలసీ అని ఈ మధ్య వచ్చింది. ఇంతకుముందు ఓఈఎల్పి అని ఉండేది, ఎక్స్ప్లోరేషన్ లైసెన్సింగ్ పాలసీని ఇప్పుడు యాక్రేజ్ చేశారు. అంటే ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే ప్రభుత్వమే బావులను ఐడెంటిఫై చేసేది గోదావరి బేసిన్లో, చేసి 20 బావులు ఆక్షన్కి ఇస్తున్నాం తీసుకోండి ఎంత డబ్బు ఇస్తారని ఇచ్చేది. ఇప్పుడేం చేసింది, ఆ పని చేయటల్లా, సముద్రాన్ని అమ్మేస్తోంది. ఈ 10,000 ఎకరాల సముద్రం, ఇక్కడ ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి, ఎంత కొనుక్కుంటారు. ఇది కొత్తగా వచ్చింది, ఓఏఎల్పి మోడీ గారు తెచ్చారు. ఇది ఓషన్ యాక్రేజ్ లైసెన్సింగ్ పాలసీ అంటారు. ఆ వాటిల మీద ఒక్క 2004 నుంచి 2009 లోపలే దరిదాపులో $1.6 బిలియన్ కేంద్ర ప్రభుత్వం డబ్బులు వచ్చేది, కేంద్ర ప్రభుత్వానికి. కానీ రాష్ట్రానికి మాత్రం ₹1 రాలేదు. పైపెచ్చు కష్టాలు. ఇప్పుడు నేను చెప్పినవి పైపుల ద్వారా వచ్చే కష్టాలు, కానీ ఇంతకన్నా కూడా చాలా పెద్ద కష్టం ఉంది, పొంచి ఉంది. ఈ మధ్య మీరు పవన్ కళ్యాణ్ గారు గోదావరి జిల్లాలో వెళ్ళినప్పుడు అమలాపురం దగ్గర ఒక మాట అన్నాడు, కొబ్బరి మొక్కలన్నీ ఎండిపోతున్నాయి, తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అన్నాడు. తెలంగాణ వాళ్ళ దిష్టి కాదు, ఎందుకంటే ఆయన ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అయినా ఆయన బహుశా దీని మీద పెద్దగా జ్ఞానం లేనట్టుంది. తెలంగాణ వాళ్ళ దిష్టి కాదు అది. ఈ ఆయిల్ సముద్ర గర్భం నుంచి తీయటానికి 2,000 మీటర్ల లోతును ఉంటుందండి, మిథేన్ హైడ్రేట్. దీనిని బయటికి తీయటానికి ఫ్రాకింగ్ అని ఒక ప్రక్రియ ఉంటుంది, హైడ్రాలిక్ రిగ్స్ తో కొడతారు దాన్ని. కొట్టడం వల్ల ఏమవుతుందంటే భూగర్భ పొరలు విచ్చుకుపోతాయి, అలాగే ఒడ్డు కుదించుకుపోతుంది. విచ్చుకుపోయిన భూగర్భ పొరల నుంచి ఒడ్డు నుంచి సముద్రపు నీరు ఊర్లలో వచ్చేస్తుంది. ఓడల రేవు గత 5 ఏళ్లలో దరిదాపులో ఏడాదికి 10 అడుగులు చొప్పున కుదించుకుపోతుందంట ఓడల రేవు ప్రాంతం. అక్కడ ఉన్న వాళ్ళే చెప్పారు మాతో. ఈ నీరంతా కూడా పొలాల్లోకి వచ్చి పంట పొలాలు నాశనం అయిపోతున్నాయి, భూగర్భ జలాలు అన్ని నాశనం అయిపోయి ఎండిపోతున్నాయి కోనసీమ. ఇదే తీరుగా జరిగితే దరిదాపులో ఇంకో 15-20 సంవత్సరాల్లో కోనసీమ ప్రాంతం ఎడారైపోతుంది. వాళ్ళకి మేము తెలియజెప్తున్నాం, మేల్కొనండి, ఒక ఉద్యమం చేయండి, ఆపండి ఇది, లేకపోతే మీకు ఏమీ మిగలదని చెప్పి. దీని మీద ప్రొఫెసర్ కృష్ణారావు గారని, ఆయన జియాలజీ ప్రొఫెసర్, ఆయన హైకోర్టులో కేసు వేశారు. కేజీ బేసిన్ సాధన సమితి అని చెప్పి, పోరాట సమితి అని చెప్పి ఒక సమితి ఉంది వాళ్ళది. హైకోర్టులో 2008లో కేసు నెంబర్ 13341/2008 హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఆయన కేసు వేశారు. అప్పుడు ఆనరబుల్ హైకోర్టు
ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పిందంటే డెల్టా స్టడీస్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీలో ఒక సెంటర్ ఉంది. ఆ సెంటర్ వాళ్ళని రిపోర్ట్ తయారు చేయమని, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళని రిపోర్ట్ తయారు చేయమని వాళ్ళ రిపోర్ట్లో క్లియర్గా చెప్పారు. వీళ్ళు చేస్తున్న ఈ ఫ్రాకింగ్ ప్రక్రియ వల్ల ఆ ప్రాంతం అంతా కూడా ఎడారైపోతుంది, దీని మీద చెయ్యాలని. అవన్నీ కూడా హైకోర్టు దగ్గర ఉన్నాయి, జడ్జిమెంట్ రిజర్వ్లో ఉంది, కానీ ఈ రోజుకి అది బయటికి రాదు. ఎవరు ఆపుతున్నారు, ఎందుకు ఆపుతున్నారు? ఎన్నాళ్ళ నుంచి రిజర్వ్లో ఉంది? దరిదాపులో 17 నుంచి రిజర్వ్లో ఉంది. 2017 నుంచి రిజర్వ్లో ఉంది. 10 సంవత్సరాలు. ఎందుకు ఆగింది అది? ఎందుకు రావటం లేదు ఆ జడ్జిమెంట్? ప్రశ్నించాలి, ప్రతి ఆంధ్రుడు ప్రశ్నించాలి, ఎందుకు ముఖ్యంగా కోనసీమ వాసులు ప్రశ్నించాలి. ఎందుకు రావటం లేదు ఆ జడ్జిమెంట్? తీయండి, ఆ రిపోర్ట్లను బయటికి పెట్టండి, జడ్జిమెంట్ ఇవ్వండి, ఆ ప్రాంత వాసులకు న్యాయం చేయండి. ఇంతే కాదండి, వీళ్ళు ఎంత దొంగలంటే ఈ రిలయన్స్ అంబానీ DW98 అని ఒక వెల్లుంది, ఎక్కడ గాడిమాకు దగ్గరే. ఆ DW98 వెల్లు ఏం చేశాడంటే క్రాస్ రిగ్గింగ్ వెళ్ళి ONGC వెల్ నుంచి గ్యాస్ లాగేశాడు. ఎంత లాగాడంటే ONGC వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో కేసేస్తే 12,000 కోట్ల రూపాయలు నువ్వు డబ్బులు కట్టాల్సిందే అని చెప్పి ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది రిలయన్స్ కంపెనీకి. చౌర్యానికి కూడా పాల్పడుతున్నారు వీళ్ళు. ఆ 12,000 కోట్లు కట్టకుండా ఈ మధ్య సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళాడు, మళ్ళీ అక్కడ అయిపోతుంది. ఢిల్లీ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఇప్పుడు సుప్రీంకోర్టులో అయిపోతుంది, వీళ్ళు కట్టరు. అంటే ఇది ఒక పాడిగేదలాగా తయారైంది. రిలయన్స్ కంపెనీకి గోదావరి గ్యాసు పాడిగేదలాగా తయారైపోయింది. పిండుతున్నారు, ఒకటే పిండుతున్నారు. ఆనరబుల్ సుప్రీంకోర్టు ఈ ఏదైతే గ్యాస్ ఉందో, న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయో వాటి మీద రాష్ట్రాలకి 8% రాయల్టీ తీసుకునే హక్కు ఉందని చెప్పి కాన్స్టిట్యూషనల్ బెంచ్ చెప్పింది. అయితే ఆ రకంగా తీసుకుంటే మన రాష్ట్రంలో ఈ కేజీ బేసిన్ గ్యాసు ప్రతి సంవత్సరము 2 లక్షల కోట్లు, అంటే మనకి దరిదాపులో 8% రాయల్టీ వేసుకున్న సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయలు రిలయన్స్ కంపెనీ ONGC కలిపి కట్టాల్సిందే, వేదాంత కంపెనీ. అది కూడా 2024 నుంచి 3 ఏళ్ల వెనక నుంచి తీసుకోమంది. అంటే 3 ఏళ్ల వెనక నుంచి అంటే 48,000 కోట్ల రూపాయలేమో ఎరియర్స్ గాను, ప్లస్ 16,000 కోట్ల రూపాయలేమో ప్రతి సంవత్సరము రాయల్టీ వస్తుంది. ఈ ప్రస్తుతపు ప్రభుత్వము నా దగ్గర డబ్బులు లేవు, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, అది ఇది అంటారు, కానీ ఈ రోజు దాకా రిలయన్స్ కంపెనీ నుంచి డబ్బు ఎందుకు తీసుకోదు? ప్రతి సంవత్సరం 16,000 కోట్లు ఎందుకు క్లెయిమ్ చేయదు? 48,000 కోట్లు ఎందుకు తీసుకోదు? ఎందుకు రిలయన్స్ కంపెనీ అంటే వీళ్ళకంత ప్రేమ? ఇది ప్రతి ఆంధ్రుడు ప్రశ్నించాలి. కేజీ బేసిన్ తీర ప్రాంతం ఏమంటున్న వాళ్ళంతా కూడా ఈ ఎట్లా గెయిన్ కావాలనే దాని మీద ఉద్యమాలు చేయాలనేది ఫైనల్ కంక్లూజన్గా వచ్చినారు. వాళ్ళ ఉద్యమాలన్నీ కూడా సక్సెస్ కావాలి, వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలని కోరుకుందాం. ఈనాటి ఈ కార్యక్రమంలో మంచి సలహాలు ఇచ్చిన పూర్ణచంద్ర గారికి, అలాగే మహాదేవ్ గారికి, జూమ్ ద్వారా రమేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో మొత్తం. తిరిగి మరో కార్యక్రమంలో కలుద్దాం. నమస్తే.